కోవిడ్ మరొక్కసారి ప్రపంచాన్ని గడగడలాడించే విధంగా సౌత్ ఏషియన్ కంట్రీస్లలో సింగపూర్ నుంచి వ్యాప్తి చెంది JN.1 అనే ఒక కొత్త వైరస్ ఇప్పుడు మళ్ళీ సౌత్ ఏషియన్ కంట్రీస్లో విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. ఆల్రెడీ సింగపూర్, మలేషియా కొన్ని దేశాలలో వ్యాప్తి చెందడం పాటు అక్కడి నుంచి వచ్చిన ట్రావెలర్స్ ద్వారా కేరళలో దాదాపుగా 3,000 కేసెస్ నమోదవడం, అందులో డెత్ రేటు కూడా ఎక్కువగా ఉండడం కనబడుతుంది. సో డెత్ ఆల్మోస్ట్ నిన్న 3, అంతకుముందు 2 చనిపోవడం జరిగింది. కేరళ నుంచి కర్ణాటక వ్యాప్తి చెందడం, ఈరోజు హైదరాబాద్లో కూడా దాదాపుగా 17 కేసులు టోటల్గా నమోదవడం కనబడుతుంది. ఒక చిన్న అమ్మాయి నీలోఫర్ హాస్పిటల్లో లేటెస్ట్గా కోవిడ్ బారిన పడి అడ్మిట్ అయినట్టుగా, తన కండిషన్ స్టేబుల్గా ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా JN.1 అనే వైరస్ ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్గా భావించడం జరుగుతుంది. ఇది COVID-19 ఫ్యామిలీకి చెందిన వైరస్గా భావించడం జరుగుతుంది. ఈ యొక్క వైరస్ ఏదైతే వ్యాప్తి చెందుతుందో దీని యొక్క జీన్స్ ఇదివరకు మనకు ఒమిక్రాన్ ఎలా అయితే ట్రాన్స్మిసిబిలిటీ ఉండేదో, హై రేట్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ, ఎలాగైతే 1 నుంచి 3 నుంచి 9 మందికి ర్యాపిడ్గా ఇది వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీని యొక్క జీన్స్ DNA ప్రకారం దీని యొక్క ట్రాన్స్మిటబిలిటీ పెరగడానికి ఈజీ ఆస్కారం, ఎయిర్ ద్వారా ట్రాన్స్మిషన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజనల్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో, ఫ్లూ డిజీజెస్ కానీ, న్యూమోనియా కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఈ సీజన్లో వచ్చే డిజీజెస్ మరియు ఈ యొక్క JN.1 అనే కొత్త వైరస్ లక్షణాలు కూడా పెద్దగా తేడా ఉండదు. ఆ విధంగా దీనిలోని లక్షణాలు ఏవైతే ఉన్నాయో మేజర్గా తలనొప్పి, కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్, హెడేక్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్తో పాటు అకేషనల్గా స్టమక్ పెయిన్, మస్కులర్ పెయిన్, దానికి తోడు అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అయిన కోల్డ్, కాఫ్, బల్గం అంటే తెమడబడ్డం లాంటి లక్షణాలతో పాటు షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్ అంటే ఆయాసం లాంటి కొన్ని సమస్యలు మనకు కనబడతాయి. సో ఈ సమస్యలు మనకు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే పైన మనకు గొంతు నుంచి ఊపిరితిత్తుల నాళం వరకు ఈ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవి దీని యొక్క సిమ్టమ్స్ కనబడతాయి. తర్వాత డీప్గా ఊపిరితిత్తుల యొక్క కణాలు దెబ్బతిన్నప్పుడు ఆయాసం పెరిగిపోయి సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోయే ఆస్కారం ఉండి రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్లో ఎమర్జెన్సీగా అడ్మిషను, వెంటిలేటర్ సపోర్టు తదితర అవసరాలు ఉంటుంది.